నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన సంఘం సభ్యులు ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తూ ఐఓసీ సమకృత కార్యాలయం ముందు ఆందోళన. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింహులు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో భూ తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ. భూమి విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ రావడంతో ఒకరిపై ఒకరు దాడి. ప్రభుత్వ పాఠశాలల్లోని నాణ్యమైన విద్య లభిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల నర్సింహులు అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల అధ్యాపక బృందం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా చిన్నారులకు అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య లభిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల నర్సింహులు అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల అధ్యాపక బృందం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా చిన్నారులకు అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించారు. సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో చిన్నారులకు పలకలు, బలపాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల నర్సింహులు మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ రాకం యాదగిరి మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్న చేబర్తి ప్రాథమిక పాఠశాల అధ్యాపక బృందాన్ని అభినందించారు. విద్య ద్వారానే అన్ని సాధ్యమవుతాయని, విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దడం తమ బాధ్యత అని, పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం దాతల సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్సింహులు, హైస్కూల్ హెచ్ఎం శంకర్ రెడ్డి, ఏఏపీఎస్ చైర్మన్ అఖిల, టీచర్ శ్రీధర్, కమలాకర్ రెడ్డి, ఉమారాణి, జ్యోతిరాణి, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఊళ్ళో కూడా కొంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. సాధ్యపడి అమరేందర్ అని ఒక 4 lakhs శాలరీ స్టూడెంట్ ఉన్నాడు. ఒక 4 ఎస్ఐలు ఉన్నారు, ఒక 4 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ గా ఉండాలని చాలా గర్వంగా ఫీల్ అవుతుంటా. అదే విషయాన్ని చాలా మంది పేరెంట్స్ కూడా క్యాన్వాసింగ్ లో చెప్పడం జరిగింది. చాలా మంది పాజిటివ్ పర్మనెంట్ మెంబర్స్ జాయిన్ అవ్వడం అనేది ఒక రికార్డ్ గా నేను చెప్పుకుంటాను. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 29 మంది రావడం అంటే చాలా గొప్ప విషయం. దానికి అందరూ సహాయ సహకారాలు అందించారు. మాకు వార్డు మెంబర్లు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పంచాయత్ మాస్టర్, పేరెంట్స్ అందరూ ఇంకా కూడా ఎంతో బాధ్యత ఉంది. నా బాధ్యత కూడా నా 5 సంవత్సరాలు నిర్వహించుకుంటానని భావిస్తూ, ఎందుకంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరికి నేను కూడా బయటపడి ప్రారంభించాను. మా పిల్లలు కూడా బయటవుతుంది. మా బయటవుతున్న పిల్లలు నేను కూడా ప్రయత్నం చేస్తున్నా. విషయం కూడా ఏదైనా అవకాశం ఉంది చేస్తాను దాన్ని కూడా. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. మన గవర్నమెంట్ నుంచి వచ్చేది కానీ మన ఇంకా గవర్నమెంట్ ఐటమ్స్ గవర్నమెంట్ డ్రెస్సులు యూనిఫామ్గా చేంజ్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ విద్యను వినియోగించుకొని, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివి ఈ స్థాయికి వచ్చిన అంటే మన గవర్నమెంట్ మన రాజకీయాలను అడిగేసి. ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప మేధావులు మన స్కూల్లో అడుగుతుంది. దయచేసి మన స్కూల్లో, హై స్కూల్లో, ప్రైమరీ స్కూల్ కాపాడుకొని మన పైన ఎంతో. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, గ్రామ సర్పంచ్ చెరిమేటి నరేందర్ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. అలాగే యూకేజీ 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, గ్రామ సర్పంచ్ చెలిమిటి నరేందర్ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభించారు. అలాగే యూకేజీ 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూల్ మంజూరు కావడంతో నేడు ప్రీ ప్రైమరీని ప్రారంభించామన్నారు. గ్రామస్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించాలని, ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో
హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల, ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, వార్డు సభ్యులు బండారి ఎల్లం, దుర్గయ్య, నజీమా, సంధ్యారాణి, తాడెంలత, కార్యదర్శి సరితాదేవి, ఉపాధ్యాయులు రాజేందర్, శ్రీనివాస్, శ్రీలత, బాలమణి, బాను, లక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రీ ప్రైమరీని శాంక్షన్ చేసింది. అందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందులో భాగంగా యూకేజీ మరియు 1వ తరగతి పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఇందుకు విచ్చేసిన సర్పంచ్ గారికి, కాంప్లెక్స్ హెచ్ఎం గారికి, ఉప సర్పంచ్ గారికి అండ్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారసులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 81 ప్రకారం ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ వారసుల సంఘం నిరసనకు దిగింది. జీవోను అమల్లోకి వచ్చి 3 ఏళ్లు గడిచిన 3797 మంది వీఆర్ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు భద్రత కల్పించలేదని ఆరోపిస్తూ ఐఓసీ సమీకృత కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 81 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ వారసుల సంఘం నిరసనకు దిగింది. జీవో అమల్లోకి వచ్చి 3 ఏళ్లు గడిచిన 3797 మంది వీఆర్ఏ వారసులకు ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆరోపిస్తూ ఐఓసీ సమీకృత కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏ వారసుల సంఘం ప్రతినిధులు ఐఓసీ సమీకృత కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలోని డీఏఓకు వినతి పత్రం అందజేసి పెండింగ్ లో ఉన్న అన్ని వీఆర్ఏ వారసులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏ వారసుల సంఘం నాయకులు మాట్లాడుతూ జీవో నంబర్ 81 అమలులో భాగంగా అర్హులైన వారసులకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆరోగ్యం క్షీణించి జాలికమ్మ గ్రామానికి చెందిన వీఆర్ఏ వారసుడు కొరమైన గణేష్ మృతి చెందినట్లు సంఘం నాయకులు తెలిపారు. గణేష్ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. మృతి చెందిన గణేష్ కుటుంబాన్ని పరామర్శించి సంఘం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. గణేష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, శ్రీనివాస్, భిక్షపతి, కృష్ణ, సుందర్, పెంటయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. జైదాపూర్ మండల్ నేను చేయబట్టి ఇప్పుడు 60 ఏళ్ళు అవుతుందయ్యా. 60 రూపాయల జీతం కాడికి వెళ్ళి చేసుకొస్తున్నా. 60 రూపాయల జీతం కాడికి వెళ్ళి చేసుకొస్తే కూడా ఇంతవరకు నేను ఏజుబార్ అయినా నా పిల్ల కానీ సర్టిఫికెట్లు తీసుకొని కూడా ఇదివరకు ఇచ్చిన వారెవరు లేరు. ధర్నా చేసినా కొద్ది ఏది ఉన్నదో ఏది దిగిపోయినా నాకు తీసేసిండ్రు. ఇప్పుడు నేను గదే జాబ్లో 10,000 తీసుకుంటున్నా. మరి కంటిన్యూగా నాకేం పని చేసింది లేదు, నా పిల్లగాడికి ఇచ్చింది లేదు. నష్టపోతున్నా. మీరు ఏదైనా సహాయపడి మీరు గవర్నమెంట్ మీరు ఇక పట్టించుకొని మమ్మల్ని ఏదైనా పని మీద తీసుకుంటున్నా కానీ కూలిపోయిన వాళ్ళను జాబ్ పిల్లగాళ్ళు ఉన్నా బిడ్డ ఉన్నా ఎవరికున్నా ఇస్తలేరు. తన బంధువులు ఉంటే ఇవ్వకపోవడం ఇది లాయక కాదు. మరి అప్పుడు ఆ కాలంలో జరిగింది. మాకు అయ్యను ఉంటే ఇచ్చినాం. ఇప్పుడు ఇస్తలేరు. ఎందుకయ్యా మీరు ఒక సహాయపడుర్రి దయచేసి అన్నీ తిరిగినాము. మొత్తం మనం ఏ ఎమ్మెల్యే తానికి కానీ ఎవరి తానికి కానీ ఎన్ని మీటింగ్ల కాడికి పోయినాం. ఎవరు గాయించుకుంటలేరు. అట్లా ఎవరు పట్టించు బతుకులు బిడ్డలు ముంగడు తీసుకులేరు. పోతే కూడా వచ్చిర్రని ఎలక్షన్ రావడం వల్ల ఉద్యోగాలు ఆ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక సార్లు మంత్రులకు కలిసినాము, ఎమ్మెల్యేలకు కలిసినాము. ఎవరికి కలిసినా కానీ చేస్తాం చూస్తాం అంటారు తప్ప ఇవ్వడం లేదు. గత కొద్ది రోజుల నుంచి మన రెవెన్యూ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్ గిట్లా దపాలుగా కలిసినాం, మాట్లాడినాం. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, జీవో అది తెల్ల కాగితం మీద ఇచ్చిపోయింది, అది అంత ఉట్టిదే అది అని చెప్పి అంటున్నాడు. మరి అదే జీవోలో 6,558 మందికి ఎలా ఇచ్చారు, మరి మాకెందుకు ఇవ్వలేదు? మరి అది జీవో తప్పైనప్పుడు వాళ్ళని ఇలా వెనుకకు తీసుకురావాలి. మరి ఎందుకు తీసుకురాలేదు? మరి 3 ఏళ్ల నుంచి మమ్మల్ని తిరగని ఎమ్మెల్యే లేడు. మన లోకల్ ఎమ్మెల్యే అయిన కేసీఆర్ గారు అప్పుడు మాకు జీవో ఇచ్చిర్రు. అతను కూడా ఇప్పుడు ఎంతోమంది చనిపోతుంటే గిట్లా ఆయన గిట్లా స్పందించడానికి కూడా బాధాకరం. మాకు మా బీజేపీ ఎమ్మెల్యేలకు కలిసినాము, ఎంపీలకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఫామ్ అయిన ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి మా సమస్య తెలుసు. ప్రతి ఒక్క అధికారికి తెలుసు, కలెక్టర్ తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓకి తెలుసు, ఆర్ఐలకు తెలుసు, లాస్ట్కు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లకి తెలుసు. అయినా మా సమస్య పట్టించుకుంటలేరు. ఇప్పటికే గత 3 ఏళ్ల నుంచి తండ్రులైన మా తండ్రులు 600-755 మందికి కోల్పోవడం జరిగింది. అలాగే 120-150 మంది వీఆర్ఏ వారసులను కోల్పోవడం జరిగింది. ఈ జీవో వల్ల మా దగ్గర నో అబ్జెక్షన్ లెటర్లు తీసుకున్నారు, సర్టిఫికెట్లు తీసుకున్నారు. మా కుటుంబంలో ఒక్కరికి జాబ్ వస్తుందని చెప్పేసి
మా అన్నదమ్ములకు ఆస్తులు ఇచ్చుకున్నాము, ఆస్తులు ఇచ్చుకొని రోడ్డున పడ్డాము. ఇప్పుడు అది ఆస్తులు ఇచ్చుకొని అప్పుల పాలయ్యి అటు అప్పులు కట్టలేక ఈ 10,500 జీతంతో బతకలేక తండ్రిని మా అన్నదమ్ములు నీ జాబ్ నీకే ఇచ్చింది కాబట్టి మీ తండ్రి నువ్వే దాదాలి, తల్లిదండ్రులు నువ్వే దాదాలని ఆ తల్లిదండ్రుల భారం ఇట్లా మామినే వేసి ఈ 10,500 తోటి మేము ఏం చేయాలి? అప్పులు కట్టలేక మిత్తిలు కట్టలేక మనశ్శాంతి చెంది కొందరు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఇట్లా మా మిత్రుని కోల్పోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే ఈ ప్రతిపక్షంలో ఉన్న అధికారులు ఇట్లా మా గురించి ఏం పట్టించుకోవడం లేదు, వాళ్ళు ఇట్లా పట్టించుకోవాలని మా యొక్క ఆవేదన. ఈరోజు మా వీఆర్ఏ వారసుని కోల్పోయినాం, ఇంకా తల్లులను కోల్పోతున్నాం. ఇంకెన్ని రోజులు మేము కోర్టులో వేస్తే ఇట్లా దిక్కు లేదు. ఈ గవర్నమెంట్కి ఇంత సిగ్గుచేరం లేదు. ఈ పొంగులేటి శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన ఆస్తులు కాపాడుకోనికి, ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది తప్ప ఈ ప్రజాప్రభుత్వము ఎప్పుడైనా ప్రజల గురించి తెలుసుకోలేదు. ఇంతకాలం ఎంతమందిని ప్రాణాలు కోల్పోవాలి, మేము ఎంతమందిని తీసుకుంటారు? మీకు ఇంతనన్నా వస్తలేదా? మీకు ఇప్పటికైనా మా వీఆర్ఏలకు జాబులు ఇచ్చి ఆదుకోవాలని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మా గురించి చాలా ఆలోచించి స్పందించాలని వేడుకుంటున్నా. అలాగే ఇప్పుడు గణేష్ కోల్పోవడంతో ఆ ఇల్లు ఆ కుటుంబం రోడ్డున పడ్డది. 60, 70, 85 ఏళ్ళ తండ్రి ఉన్నాడు, చిన్న పిల్లలు ఉన్నారు. మన వరకు వాళ్ళ కుటుంబాన్ని ఈ గవర్నమెంటే ఆదుకోవాలి. తక్షణమే ఆ కుటుంబానికి ఆదుకొని గణేష్ వాళ్ళ భార్యకు ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలని ఈ గవర్నమెంట్ను వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయినందుకు అతనికి 10 లక్షల ఎక్స్గ్రేషియా గిట్లా ఇవ్వాలని ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలోని త్రిపుల ల్యాండ్మార్క్లోని ఇంట్లో నిన్న జరిగిన దొంగతనం కేసును 12 గంటల్లో ఛేదించారు పోలీసులు. తమ ఇంట్లో ఇంత బంగారం ఉంది అంటూ సునీల అనే మహిళ పదే తోటి ఉద్యోగికి చెప్పడంతో ఆశ పెంచుకున్న సహోద్యోగి లక్ష్మీనారాయణ ఆ మహిళ ఇంటికి కన్నం వేశాడు. దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేటలోని త్రిపుల ల్యాండ్ మార్క్ లోని ఇంట్లో నిన్న జరిగిన దొంగతనం కేసును 12 గంటల్లో ఛేదించారు పోలీసులు. తమ ఇంట్లో ఇంత బంగారం ఉంది అంటూ సునీల అనే మహిళ పదే తోటి ఉద్యోగికి చెప్పడంతో ఆశ పెంచుకున్న సహోద్యోగి లక్ష్మీనారాయణ ఆ మహిళ ఉద్యోగి ఇంటికి కన్నం వేశాడు. బౌరంపేట త్రిపుల ల్యాండ్ మార్క్ లో నివసిస్తున్న సునీల అనే మహిళ గడ్డపోతారంలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నిందితుడు లక్ష్మీనారాయణ మరికొందరితో మధ్యాహ్నం భోజన సమయంలో మాటల్లో మాట చెప్పుకుంటూ సునీల ఇంట్లో బంగారం ఉంటుందని వేసుకుని నేనే తెస్తానంటూ చెప్పేస్తుంది. బెట్టింగ్లకు, ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడిన లక్ష్మీనారాయణ తోటి ఉద్యోగిని బంగారు ఆభరణాలతో అతను చేసిన అప్పులు తీర్చుకునేలా ఉద్దేశంతో దొంగతనానికి ప్లాన్ వేశాడు. నిన్న సునీల కంపెనీకి వచ్చిన ఆమె బ్యాగ్ లో తాళాలు తీసుకుని మధ్యాహ్నం తాను ఉండే విల్లాలోకి తెలిసిన వ్యక్తిలాగా వెళ్లి బంగారం చోరీ చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన మహిళకు బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా దొంగతనం జరిగిన ఆనవాళ్లు లేకుండా ఇంటికి బీరువాకి వేసిన తాళాలు వేసినట్లే ఉండడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది కేసు. గేటెడ్ కమ్యూనిటీ కావడంతో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి అతని వద్ద 40 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. వాళ్ళని ఈజీగా నమ్మటం కానీ, మన యొక్క పర్సనల్ విషయాలు కానీ, మన యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఎవరికి చెప్పొద్దని దీనిలో గుణపాఠం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ పోలీస్ స్టేషన్లో బౌరంపేట ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నిన్న మధ్యాహ్నం రోజు ఒక దొంగతనం జరిగింది. ఇదేంటంటే సునీల అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఆమె యాక్చువల్గా ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నది. ఆ జాబ్లో భాగంగా వాళ్ళు రోజు యథావిధిగా ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, ఈమె స్కూల్కి పోయే వాళ్ళు స్కూల్కి, ఆఫీస్కి పోయే వాళ్ళు ఆఫీస్కి ఇంట్లో లాక్ వేసుకొని పోవటం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఈ సునీల అనేటువంటి కంప్లైంట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తుందో బొల్లారం లిమిట్స్లో, అదే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ కొలీగ్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇక్కడ నేరస్తుడు లక్ష్మీనారాయణ, ఇతను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఆ ఫార్మాలో పనిచేస్తూ లావిష్ అలవాట్లకు ఇదే బెట్టింగ్లకి వేరే ఇతరత్ర వాటికి సోషల్ వైజెస్కి అలవాటై ఏ విధంగా డబ్బు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్లానింగ్లో ఉన్నాడు.
ఆమె ఏం చేసింది, ఒక అమాయకత్వంతో కొలిగి అని చెప్పేసి పక్క పని చేస్తున్నప్పుడు జనరల్గా మంచి చెడు మాట్లాడుకుంటుంటాం. అందులో భాగంగా వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ వచ్చినా, వాళ్ళకి ఏదైనా గోల్డ్ వచ్చినా వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ చేసుకున్న దాన్ని విని ఇతను అదే ఆమె బ్యాగులో ఉన్న కీ తీసుకొని ఆమెని ఆదమర్చడాన్ని ఏమంటాం, జస్ట్ ఏదో ముచ్చట్లో ఉన్నప్పుడో లేకపోతే వేరే పని మీద ఉన్నప్పుడో లంచ్ టైంలో ఆ బ్యాగ్లో ఉన్న ఇంటికి తీసుకొని ఇతను అప్పటికే కొలిగ్ కాబట్టి వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వీళ్ళ మూమెంట్స్ ఏంది అనేది అన్నీ అతనికి తెలుసు. ఆల్రెడీ అన్నీ ఆయన ప్లానింగ్లో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో ఏం చేసిండు, ఎవరు తెలియకుండా పోయి ఆ బ్యాగ్లో ఉన్న కీ తీసుకొని వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీకి వచ్చి ఆ కమ్యూనిటీలో డైరెక్ట్గా పోయి అక్కడ కొద్దిసేపు అటు ఇటు చుట్టుపక్కల ఎవరో చూసుకొని ఆ కీని తీసి లోన పోయి ఆ బీరువాలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా సుమారు 40 తులాలు ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది. పోయి యాజ్ టీజ్గా మళ్ళీ లాకేసి పోయి ఆ కీని కూడా మళ్ళీ అదే బ్యాగ్లో పెట్టడం జరిగింది. ఎక్కడ అనుమానం వచ్చిందంటే ఈ అమ్మాయి ఫస్ట్ స్కూల్ నుంచి 4 గంటలకు ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన ఆ చుట్టుపక్కల వాళ్ళు మీ ఇంటి పక్కన ఎవరో మధ్యాహ్నం వచ్చి కొంచెం ఎలివేట్ తోటి వచ్చి ఇక్కడ తిరిగినట్టు అనిపించింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఈ అమ్మాయి కూడా మళ్ళీ వాళ్ళ మదర్ చెప్పడం, వాళ్ళ మదర్ ఇంటికి ఈవినింగ్ 6కి వచ్చిన తర్వాత చూసుకుంటే ఆర్నమెంట్స్ లేవు. మా వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే తాళం యాజిటీజ్గా ఉన్నది, బీరో యాజిటీజ్గా ఉన్నది, మరి ప్రాపర్టీ ఎక్కడ పోయిందని. ఆ టైంలో వీళ్ళు ఎక్కడైతే హెల్మెట్ పెట్టుకొని వచ్చాడో వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత చుట్టుపక్కల సీసీ కెమెరాలో కూడా ఆయన వచ్చిపోయినది కనపడ్డది. ఫస్ట్ ఆ కెమెరాల ఆధారంగా ట్రాక్ చేసుకున్న పోతే అతను మనకి ఐడెంటిఫై అయ్యాడు. ఈ పర్సన్ ఎవరు అనేది వాళ్ళు చెప్తే ఆమె ఈజీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ కొలి చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో భూ తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. భిక్షపతి, శ్రీనివాస్ అన్నదమ్ములు భూమి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో శ్రీనివాస్ భిక్షపతిపై దాడి చేయడంతో ఆగ్రహానికి గురైన భిక్షపతి ట్రాక్టర్ ద్వారా శ్రీనివాస్ ఇంటి గేటు గోడలను ధ్వంసం చేసి సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశాడు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో భూ తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. భిక్షపతి, శ్రీనివాస్ అనే అన్నదమ్ములు భూ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో శ్రీనివాస్ భిక్షపతిపై దాడి చేయడంతో ఆగ్రహానికి గురైన భిక్షపతి ట్రాక్టర్ ద్వారా శ్రీనివాస్ ఇంటి గేటు గోడలను ధ్వంసం చేసి సీసీ కెమెరాల సైతం ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్ఐ శివానందం సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి ఇరువురిపై కేసు నమోదు చేసి బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. సమస్యలు ఏవి ఉన్న గ్రామంలో కూర్చొని మాట్లాడుకోవాలని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని కేసుల పాలై జైలు పాలు కాకూడదని ఆయన ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివానందం మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలు చేసుకోకూడదని, భూ సమస్యలు కానీ ఇతర సమస్యలు ఉన్న గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని గ్రామంలో ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలని, ఎవరు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దని, ఒకవేళ దాడులు చేసుకుని కేసుల పాలైతే జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. గ్రామంలో సమస్యలు పరిష్కారం కాకపోతే పోలీసులను సంప్రదించాలన్నారు. నమస్తే అండి, నా పేరు జి శివానందన్, నేను శంకర్పేట మాట్లాడుతున్నాను. నిన్నటి రోజు కామారం విలేజ్లో అన్నదమ్ములు భిక్షపతి మరియు శ్రీనివాసు వాళ్ళ తగాద పడడం జరిగింది, గొడవ పడడం జరిగింది. గొడవలో భాగంగా ఇరు వ్యక్తులు, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి భిక్షపతిని మన పారతో కొట్టగా ఇక్కడ చెంప గాయమయ్యడం జరిగింది. దానికి ప్రతీకారంగా ఈ భిక్షపతి అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయి కొంచెం డ్యామేజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మీ ప్రజలకు తెలియజేది ఏమనగా ఈ ప్రాపర్టీ విషయాల్లో కానీ వేరే చిన్న చిన్న తగాదాలు కానీ కొట్టుకోకండి, గాయాల పాలు కాకండి, కేసుల పాలు కాకండి, జైలు పోకండి. మీకు దయచేసి మీకు చెప్పేది ఏంటంటే సమస్యలు కూర్చొని పరిష్కరించుకోండి. మీరు పెద్ద మనుషులు మాట్లాడుకోండి. కాని ఏడల పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మీకు తగిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయి. నమస్కారం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకం పెరిగేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని శివానగర్ గ్రామంలో న్యూలాండ్ పరిశ్రమ 60 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించబడిన జెడ్పీహెచ్ఎస్ అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకం పెరిగేలా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని శివానగర్ గ్రామంలో న్యూలాండ్ పరిశ్రమ 60 లక్షల రూపాయల CSR నిధులతో నిర్మించిన ZPH అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే GMR ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న క్షేత్రస్థాయిలోని కొన్ని పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శివనగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య అతి తక్కువగా ఉండడంతో పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను వివరించి అడ్మిషన్లు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం న్యూలాండ్ పరిశ్రమ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల భవన అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ కృష్ణ, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. సంధ్యారాణి, శివానగర్ GHM. ఈరోజు న్యూలాండ్ వారి CSR నిధులతో నిర్మించినటువంటి 4 గదుల భవన నిర్మాణము మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దీనికి మా యొక్క పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సహకారం అందించినందుకు మా పిల్లలు వాళ్ళ యొక్క జీవితంలో మంచి ఉన్నత స్థానంలో ఎదుగుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూలాండ్ వారికి మరియు ఎమ్మెల్యే గారికి, స్థానిక నాయకులందరికీ కూడా మా తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డబ్బులతోటి 4 రూములు కట్టడం జరిగింది. ఇనాగ్రేషన్ సభకు స్థానిక మున్సిపల్ చైర్మన్ జనార్దన్ గారు, న్యూలాండ్ మేనేజ్మెంట్ డివి రెడ్డి గారు, వారి బృందము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పిల్లలకు ఈ 4 రూములు 60 లక్షలతో అందించినందుకు మరొకసారి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామగింపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలకవర్గం, మున్సిపల్ సిబ్బంది ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా 3వ వార్డు నుంచి 4వ వార్డుకు వెళ్లాలంటే రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాలకవర్గం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ నాగరాజు గుప్తా మాట్లాడుతూ బీసీ కాలనీ ఏర్పాటై సుమారు 30 సంవత్సరాల నుంచి దాటిందని, 3వ వార్డు నుంచి 4వ వార్డుకు స్థానిక బస్టాండ్ వెనుక భాగం నుంచి వెళ్లాలంటే రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతుండటంతో విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన ఆయన వెంటనే నిధులు మంజూరు చేయడం జరిగిందని, దీంతో సీసీ రోడ్డుతో పాటు మురుగు కాల్వ నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. రామయ్యంపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి రామయ్యంపేట అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు రామయ్యంపేట మున్సిపాలిటీలో 3వ వార్డులోని మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బస్టాండ్ బ్యాక్ సైడు MRO ఆఫీస్ నుంచి 4th వార్డుకు పోయే కనెక్టివిటీ రోడ్డు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ బీసీ కాలనీ ఏర్పాటు జరిగి అక్కడ రోడ్డు లేని అక్కడ పోయేందుకు రోడ్డు లేక ఇబ్బంది పడే ప్రజలతోటి దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించేసి దీన్ని వర్క్ సీసీ రోడ్డు డ్రైన్, సైడ్ డ్రైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 3వ వార్డులో ఏదైతే ఉందో మొన్నటిదాకా కొంచెం డిలే అయింది. ఏదైతే వర్క్ దానికి సంబంధించింది వాళ్ళు మన ఎమ్మెల్యే గారికి చెప్పడం ద్వారా మన కాంట్రాక్టర్తో మాట్లాడి ఏదైతే అసంపూర్తిగా ఉన్న రోడ్డు పని ఇమీడియట్లీ చాలు చేయాలని చెప్పి కాంట్రాక్టర్ గారు వెంటనే స్పందించి ఈరోజు రోడ్డు వేయడం జరుగుతుంది. దీనికి మన రామంపేట పట్టణంలో ప్రతి సమస్య ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి పోతుంది. దానికి మాకు ఎమ్మెల్యే గారి అనుసంధానం మేము ఖచ్చితంగా ప్రతిదీ అభివృద్ధి పనులు చేసుకుంటూ ఆదర్శ రామంపేట తీర్చుకోవడం జరుగుతుంది. మన వార్డు సమస్యల గురించి ప్రత్యేక మీటింగ్లు పెట్టిన సందర్భంలో రామాయంపేట ప్రజలందరికీ తెలిసిన విషయమే. అట్టి సందర్భంలో మా యొక్క 3వ వార్డు సీతారామ గల్లీలో అప్పుడు మా యొక్క సమస్యలు 3rd వార్డుకు వచ్చేసి బస్టాండ్ బ్యాక్ సైడ్ ఏరియా, బాలాజీ కాలనీ అండ్ బీసీ కాలనీ రోడ్డు, తర్వాత 7 ఎల్లమ్మ కాలనీ, ఇవన్నీ ఒక 3-4 గల్లీలు పెద్దవి ఉన్నాయి. ఒక 3 వార్డుల ప్రజలు కూడా ఈ బీసీ కాలనీ రోడ్డు నుండి తిరుగుతారు. ఇవన్నీ ఉత్పన్నమైనాయి. ఆ రోజు కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సంబంధిత కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి మేము తెలియడం జరిగింది. అట్టి సందర్భంలో కూడా కొన్ని చెత్త పనులు కూడా రాకపోవడానికి కూడా మేము కంప్లైంట్ చేసినాము, లిఖితపూర్వకంగా కూడా చేసినాము. దాన్ని వెంటనే ఇమ్మీడియట్లీ చైర్మన్ గారి చొరవతోటి, కమిషనర్ గారి వాళ్ళ ప్రోత్సాహంతో ఇమ్మీడియట్లీ మా వార్డు ప్రజలకు న్యాయం చేసిండ్రు. చాలా సంతోషము. అదేవిధంగా ఈ ధన్యవాదాలు కూడా తెలియడం జరుగుతుంది. మళ్ళీ ఇది మెయిన్ బీసీ కాలనీ రోడ్, ఇది గత సంవత్సరము సెప్టెంబర్ నెలలో స్టార్ట్
స్టార్ట్ అయ్యి ఒక 9 నెలలు కావస్తుంది. పూర్తి కాకపోవడానికి కూడా మేము వాళ్ళని చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే స్పందించి దాని యొక్క వివరాలు తీసుకొని మరి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభించినందుకు మేము 3వ వార్డు ప్రజల తరఫున మా చైర్మన్ గారికి, తర్వాత కౌన్సిలర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్, 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల మీద బీఆర్ఎస్ నాయకులు వివక్ష మానాలని 8వ వార్డులో నిర్మిస్తున్న భవన నిర్మాణమై మున్సిపల్ అధికారులకు చర్యల మీద R&R కాలనీ బీఆర్ఎస్ వారు తమ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని, మల్లన్న సాగర్ నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసిన తమకు అన్యాయం జరుగుతుందని, గతంలో బీఆర్ఎస్ హయాంలో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా తాము రాజకీయంలోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చడం కోసం వస్తే తమకు సహకరించాల్సింది పోయి ప్రతి విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇంటి నిర్మాణంలో తాము డబ్బులు అడిగితే అది నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్ధమన్నారు. ఇకనైనా ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, టీపీసీసీ కార్యదర్శి అయిత యాదగిరి, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు కొండలరెడ్డి, సీనియర్ నాయకులు గుంటుక శ్రీనివాస్, సమీర్, చెప్యాల శేఖర్, వహీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, స్టేజ్ ముందు ఉన్న పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. నిన్నటి విషయంలో ఒక ఆరోపణ, అది సంబంధం లేని ఆరోపణ నా మీద కౌన్సిలర్ అని 8వ వార్డు కౌన్సిలర్ అని కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర పండి ఒక గిరిజనులు కౌన్సిలర్గా వ్యక్తం చేసేది ఏందని చెప్పి ఒక కొంతమంది ఆ రాజకీయంగా అనగతొక్కాలని చెప్పి మనసులో పెట్టుకొని నన్ను లేనిపోని ఆరోపణను లంచం తీసుకున్న 5 లక్షలు అని చెప్పి మాట్లాడి పెద్ద పెద్ద నాయకులు వచ్చి నా కాలనీలోకి వచ్చి అది ఏం జరిగింది, నిజమేంది, అవాదమేంది తెలుసుకోకుండా, అది ఏం జరుగుతుందని తెలుసుకోకుండా నా మీద లేనిపోని అవార్డులు వేసి నన్ను మానసికంగా నిన్నడుచుంచి ఇబ్బంది పెట్టుకుంటూ రాజకీయంగా నన్ను కౌన్సిలింగ్లా నా యొక్క వార్డును అభివృద్ధి చేద్దామంటే కూడా నన్ను ఎలాంటి సహకరించకుండా, నా వార్డును ఫండ్స్ ఇవ్వకుండా, నన్ను ప్రతి విషయంలో నా మాట పట్టించుకోకుండా చేసిన రాజకీయ కుట్రలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి విషయము ఒక మాజీ జడ్పీటీసీ అని గత 10 సంవత్సరాల్లో రాజకీయంలో ఉండి కొనసాగుతూ అరాచకాలు వచ్చి మా పైన ఆరోపణలు చేశారు. మేము వచ్చేసి వాళ్ళు చేసేటువంటి దొంగతనాలకు మమ్మల్ని బలి చేస్తూ మేము ఇక్కడ ఆరంగంలో దొంగలు గెలిచారు, 4 దొంగలు గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున అని పార్టీని ప్లస్ మమ్మల్ని కించపరిచే విధంగా వాళ్ళు మాటలు మాట్లాడినారు. ఆ మాటలకు నిరూపించాలి. దొంగలు అనేటువంటి వారు ఎవరు, దొంగలంటే ఎట్లుంటారు అనేది వాళ్ళు చూపించాలి. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే వారు చేసినటువంటి పనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎవరైతే రక్తం తాగుతున్నారు లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు, రక్తం ఎవరు తాగుతున్నారు, మీరు చేసినటువంటి పనులు ఏమున్నాయి, మీరు ఇన్ని రోజులు కూడా చేసిన పని ఏమున్నది, మీరు గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా మీరు ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు. అందరూ జెడ్పీటీసీగా చేసిరు, ఎంపీటీసీలు ఉన్నారు, అందులో ఉన్నటువంటి సర్పంచులు ఉన్నారు, ప్రతి ఒక్క దాంట్లో ఉప సర్పంచ్ ఉన్నారు, ప్రతి ఒక్క పదవిలో మీరే అనుభవించారు. గత 20 సంవత్సరాల నుండి పదవులు చేసుకుంటూ వచ్చారు. వచ్చి నేను అక్కడికి వచ్చి ఏదో ఒకటి చేసి ప్రెస్ మీట్ పెట్టి మేము గెలిచినటువంటి 4 దొంగలని ఒక మాట మాట్లాడారు. ఆ దొంగలు అనేటువంటి ఎట్లా అయ్యారు, మేము దొంగతనం ఏడా చేసినామో నిరూపించాలి. ప్లస్ మీరు చేసినటువంటి పనులు ఏమున్నా మల్లన్న సాగర్ ఇష్యూకి వస్తే 5% మాత్రమే ఇచ్చేది ఉంది అనేటువంటి గతంలో ఆయన R&R మెంబర్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన సంఘం సభ్యులు. ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తూ ఐఓసీ సమకృత కార్యాలయం ముందు ఆందోళన. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింహులు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో భూ తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ. భూమి విషయంలో 2 అన్నదమ్ముల మధ్య గొడవ రావడంతో ఒకరిపై ఒకరు దాడి.
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.